హాయ్. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది అన్న? ఒకటి బాడీ లెగ్ కూల్ గా లేకపోవడం వల్ల కొంచెం డాన్స్ లో ఫాస్ట్ గా వేయలేకపోయాడు అనే ఫీలింగ్ తప్ప నాకు ఎక్కడ ఏం లేదు. ఎందుకంటే తనే డైరెక్షన్, తనే ప్రొడ్యూసర్ తనే మ్యూజిక్ పెట్టుకున్నాడు. సో ఇంత రచ్చ చేసిండు ఒక యూట్యూబ్ స్టార్. అతనికి అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను నేను. ఇంకా సినిమా విషయానికి ఇది మహేష్ సినిమా ఒకటి చూసారా? అలా ఒకటి ఉంటాడు చూడు, ఆ, రమణ లోడ్ ఎత్తాలరా అని సర్లే డైలాగ్ వింటావుగా. ఆ ఆ. డైలాగ్ కి సినిమాలో న్యాయం జరిగిందనే ఫీలింగ్ కలిగింది నాకు. లారీలకి లోడ్ ఎత్తాలనే డైలాగ్ వచ్చేది. సో నాకమ్మట ఆ డైలాగ్ గుర్తొచ్చింది. మన శ్రీకాంత్ రెడ్డి లారీ స్టార్ట్ చేసి లోడ్ ఎక్కడ ఎత్తాలనో ఎత్తి ఎక్కడ దించాలనో అక్కడ కరెక్ట్ గా దించిండు భయ్య. కరెక్ట్ పొజిషన్ లో పడ్డది. అదృష్టం ఏంటంటే ఐమాక్స్ లో సినిమా పడడం రియల్ గ్రేట్. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ గా, ప్రాంక్ స్టార్ గా రకరకాల చేసుకొని చాలా నానా కష్టాలు పడి ఆ కోటిన్నర సంపాదించుకొని ఇంకో 50 లక్షలు 60 లక్షలు అప్పులు చేసి 2 కోట్ల సినిమా తీసింది. ఈ రోజు ఎప్పుడరా నువ్వు, ఎందుకురా నీకు, ఇంట్లో కూర్చొని పడుకోరా, తినరా, ఏదో ప్రాంక్ వీడియో చేసుకోరా అని రకరకాల కామెంట్లు పెట్టారట. వాళ్ళందరికీ ఎట్లా దించాలని అట్లా దించిండు. తన టైర్ల కింద తొక్కుంటూ వెళ్ళిపోయారు. రియల్ గా సూపర్ గా అనిపించింది. ఒకటే నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే, సినిమాలో కరాటే కళ్యాణ్ ని మెయిన్ విల్ గా పెట్టుంటే ఈ రోజు రచ్చ ఇది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఫుల్ రచ్చ ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒకసారి గొడవ అయింది చూసారా? ఆమెనే మెయిన్ విలన్ గా పెట్టినుంటే మాత్రం కిర్రాకు ఉండేది మూవీ. అసలే ఆమె గురించి ఒక డైలాగ్ కూడా వచ్చింది సినిమాలో. ఆ బీట్రూట్ కళ్యాణ్ అనే ఏదో డైలాగ్ వచ్చింది. అప్పుడైతే జీడలో జనాల సంగతి వల్ల నేనైతే అసలు లేచి కుర్చీల కింద లేచి ఆగినాయా అరిసిన అనమాట. ఎందుకంటే చిన్న కనీసం నేను అనుకున్న కోరిక చిన్న డైలాగ్ తోట నాకు తీరింది. కానీ సెకండ్ పార్ట్ లోనైనా ఆమెను తీసుకురావాలి ఖచ్చితంగా. అవసరమైతే శ్రీకాంత్ రెడ్డి ఆమె దగ్గరికి వెళ్లి సారీ చెప్పి క్షమించమని కాళ్ళు మొక్కైనా సరే సెకండ్ పార్ట్ లోకి చాప్టర్ 2 లోకి కరాటే కళ్యాణ్ ని మెయిన్ విలన్ గా దించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు, లారీకి సంబంధించిన సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాకు పుష్ప 2 లారీ చేసిన సన్నివేశాలు ఉంటాయి ఆ రేంజ్ లో అనమాట కనపడ్డాయి. నిజంగా శ్రీకాంత్ రెడ్డి పడ్డ కష్టానికి ఈ రోజు ఖచ్చితంగా ఫలితం దక్కిందని చెప్తా. హీరోయిన్ కన్నా హీరోనే బాగున్నాడు, శ్రీకాంతే బాగున్నాడు. ఎవరైనా సినిమాలో హీరోయిన్ బాగా అనిపిస్తుంది కదా. హీరో ఎంత మాస్ గా ఉన్నాడో అంత గ్లామరస్ గా కనపడ్డాడు. ఫైట్స్ లో బాగానే